2 ఎంటీ బాటిల్స్ తీసుకొని డబ్బాలు తీసుకొని ట్యాప్ వాటర్ పోయండి ఈక్వల్గా. ఏదైతే కెమికల్ ఉందో అది పసుపుతో కలిసినప్పుడు రియాక్షన్ జరుగుతుంది. ఎందులో అయితే మనకి కెమికల్ లేదో అది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, పసుపు పచ్చగానే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందులో నేను S8 వేస్తున్నా. S8 లిక్విడ్ తీసుకుంటున్నా, ఇందులో వేస్తున్నా కొంచెం. ఇందులోనేమో సర్ఫ్ ఎక్సెల్ అని చెప్పుకున్నాం కదా, సర్ఫ్ ఎక్సెల్ వేస్తున్నా. ఈ రెండింటిని 20 టైమ్స్ షేక్ చేయండి. చూడండి, ఈ S8 ఈ వాటర్లో ఈజీగా కలిసిపోయిందండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఈజీగా కలిసిపోయింది వాటర్లో. ఇందులో ఫోమ్ అసలే లేదు, ఓకే. కానీ ఇందులో చూడండి, సర్ఫ్లో ఎంత ఫోమ్ వచ్చిందో, ఇంత ఫోమ్ వచ్చింది. తర్వాత ఈ కింద చూస్తే మీకు చూడండి మొత్తం స్టోన్స్ లాగా, ఇది వెయిటేజ్ కోసం వేస్తారనమాట, సున్నపు రాళ్ళు. సో దీనివల్ల ఏమవుతుందంటే కాలర్ కఫ్స్, తర్వాత హ్యాండ్ కఫ్స్ ఇవన్నీ చాలా పాడైపోతూ ఉంటాయి వీటి వల్ల. సో ఇది ఆర్గానికా కాదా అనేది మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఇందులో కొంచెం పసుపు, ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను నేను. మీకు ఈజీగా తెలిసిపోతుంది, ఓకే. S8 వాటరు యాజ్ ఇట్ ఈజ్ అట్లనే పసుపు వేస్తే పచ్చగానే ఉన్నాయి, కానీ ఇది మొత్తం రెడ్డిష్గా అయిపోయినాయి. సో ఇందులో ఎక్కువ ఏమున్నట్టు, సున్నం ఎక్కువ ఉన్నట్టు, కెమికల్ ఎక్కువ ఉన్నట్టు, అందుకనే ఇది రియాక్షన్ జరిగింది. సో ఇంత కెమికల్ వాడడం వల్ల మనకి చాలా లాంగ్ టర్మ్లో చాలా స్కిన్ ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇది చాలా ఆర్గానిక్ అని తెలిసిపోయింది. బయోక్వెస్ట్ ఫార్ములా అంటే పర్యావరణానికి హాని చేయండి, మనకి ఎట్లాంటి హాని కూడా చేయదు ఇది. ఇంకా ఇందులో నో ఫ్లోరైడ్ అండ్ నో ఫాస్ఫేట్ అన్నమాట. సో అందుకనే మనకి ఎట్లాంటి మంటలు కానీ ఏది కూడా మనకి రాదు. తర్వాత మెషిన్ వాష్ చేసినా సరే మన బట్టలు మనం మళ్ళీ వేసుకున్నప్పుడు ఎలాంటి ఇరిటేషన్ కానీ మనకి స్కిన్కి ఉండదు.